నమస్కారం అండి. లాస్య అభిరుచులకి స్వాగతం. నేను ఈరోజు టేస్టీగా సింపుల్గా స్నాక్స్ రెసిపీ చేశాను. అవే ఉప్పు శనగలండి. బయట షాప్ నుంచి కొని తెచ్చుకునే కన్నా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందు మనం దీన్ని జస్ట్ 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చాలా హెల్దీ స్నాక్స్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు శనగలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేనైతే ఒక అరకప్పు పచ్చి శనగలని తీసుకున్నానండి. అవి వేయించలేదు, ఉడకబెట్టలేదు. ఇందులోకి ఒక జస్ట్ 2-3 చుక్కల ఆయిల్ వేస్తున్నా అంతే. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది. అందుకే జస్ట్ శనగలకు కోటింగ్ అవ్వాలి అంతే, ఎక్కువగా ఉండకూడదు ఆయిల్. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక వెడల్పాటు బాండీని పెట్టుకోవాలి. అది వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బాండీలోకి ఉప్పుని వేసుకోవాలి. ఇది ఇంతకుముందు వాడిన ఉప్పే కాబట్టి కొద్దిగా కలర్ మారింది. ఇందులో నేను వేరే ఉప్పుని కూడా వేస్తాను. ఇప్పుడు ఈ ఉప్పుని స్పూన్ తోటి అటు ఇటు అంటూ ఉప్పుని బాగా వేడి చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. ఇలా ఒకసారి ఉప్పుని టచ్ చేస్తే అర్థమైపోతుంది. మనము చేత్తో టచ్ చేయలేనంత వేడిగా ఉప్పు ఉండాలి. ఇప్పుడు ఉప్పు బాగా వేడయ్యాక ఇందులోకి మొత్తం శనగలన్నీ ఒకేసారి వేయకుండా 2 టీ స్పూన్లు మాత్రమే వేయాలి. ముందుగా నేను 1 టీ స్పూన్ వేసి తర్వాత ఇంకో టీ స్పూన్ వేస్తున్నాను. అన్నీ ఒకేసారి వేసేస్తే ఉప్పులో ఉన్న వేడి తగ్గిపోతుంది. శనగలు కూడా సరిగ్గా వేగవు. అందుకే కొద్దిగానే వేస్తూ వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. శనగలు వేసిన తర్వాత అలాగే వదిలేయకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉంటే శనగలు పుట్నాల్లోకి మారిపోతాయి. జస్ట్ ఇలా 30 సెకండ్లోనే పుట్నాల్లోకి మారిపోతాయి. ఇలా పుట్నాల్లోకి మారిన వెంటనే ఇవి ఉప్పులో నుండి తీసేయాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి పుట్నాల్లోకి మారిన వెంటనే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని శనగలన్నిటినీ తీసేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మళ్ళీ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్పు కాస్త వేడయ్యాక మళ్ళీ 2 టీ స్పూన్లని శనగలను వేసి వెంటనే ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఒకే చోట ఉంచకూడదు. శనగలు మొత్తం ఇలాగే వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత ఇలా పుట్నాల్లోకి మారిన వెంటనే మంటని లో ఫ్లేమ్లో పెట్టి పుట్నాలని మొత్తం తీసేసుకోవాలి. మళ్ళీ ఉప్పుని వేడి చేసి అప్పుడు శనగలని వేయాలి. శనగలు మొత్తం ఇలాగే వేయించుకోవాలి. నేను చూపెట్టిన విధానంలో చేశారంటే జస్ట్ 5 మినిట్స్లోనే మనము ఉప్పు శనగలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.
నేను చేసిన ఈ ఉప్పు శనగల స్నాక్స్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.